ఈరోజైతే మంచి మంచి టిప్స్ 4 టిప్స్ చూద్దామండి. అవి చాలా యూజ్ అయ్యే టిప్స్ అండి. మనము వంకాయలు కర్రీకి కానీ లేదంటే ఫ్రైకి కానీ తరుక్కుంటూ ఉంటాం కదా. అలా తరిగేటప్పుడు మనం అలానే పెట్టేసినామంటే బ్లాక్గా అయిపోతాయి. తర్వాత చేదు వచ్చేస్తాయండి, నల్లగా అయిపోయి. అలా కాకుండా ఉండాలంటే మనం వంకాయలు తరుక్కునేటప్పుడు వాటర్ తీసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఉప్పు వేసి ఇలా తరిగేసి పెట్టుకున్నామంటే మనం ఎంతసేపు పెట్టేసినా కూడా నల్లగా అనేది కావండి, అలానే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చేదు కూడా రావండి. ఈ టిప్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు వంకాయలు కానీ ఆలు కానీ తరిగేటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, సెకండ్ టిప్. మనము మార్కెట్ నుంచి ఎగ్స్ తెచ్చుకుంటాం కదా. ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో, ఒకవేళ ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టేసుకుంటుంటాం కదా. అలా బయట పెట్టేసుకున్నప్పుడు చాలా రోజుల తర్వాత అవి వాడాలంటే మనం వాడము. చాలా రోజుల తర్వాత వాడాలంటే అవి చెడిపోయినాయి ఏమో అని డౌట్ వస్తుంది. మనం ఆమ్లెట్కి అలా వేసుకున్నప్పుడైతే అవి బాగున్నాయి లేదని తెలుస్తుంది, కానీ బాయిల్ చేసినప్పుడు మనకు తెలియదు కదా. అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఎగ్స్ మునిగేటట్టు నీళ్లు పోయండి. ఆ ఎగ్స్ కనుక పైనకి తేలితే కనుక అవి చెడిపోయినట్టండి. మామూలుగా కిందికి ఇలానే ఉన్నాయంటే అవి బాగున్నట్టండి. ఈ టిప్ని అయితే యూజ్ చేయండి తప్పకుండా. నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే, మనము జొన్న రొట్టెలు చేసుకుంటాం కదా. జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు కొద్దిమందికి మెత్తగా ఉంటే ఇష్టము, ఇంకొద్ది మందికి అవి పలపల అని ఒట్టిగా ఉంటే ఇష్టము. అలా ఒట్టిగా ఉండాలంటే మామూలుగా కొంతమంది ఈరోజు చేసి సాయంత్రానికి అలా తింటే ఒట్టిగా అవుతాయి అని అనుకుంటారు. అలా కాకుండా మనం ఫ్రెష్గా చేసుకున్నప్పుడే తింటేనే అవి ఒట్టి రొట్టెలు తింటేనే టేస్ట్ ఉంటాయండి. అలాంటప్పుడు మనము రొట్టెలు చేసుకున్న తర్వాత ఒక రొట్టె పెన్నెం పైన అలానే వదిలేసేయండి. అంటే కాల్చుకున్న తర్వాత ఆ వేడికి పెన్నెం పైన అలానే వదిలేస్తే ఇవి ఇంకా ఒట్టిగా అయిపోయి పలపల అంటాయండి. ఇది ఏం కర్రీ లేకపోయినా ఒట్టిగా తిన్నా సూపర్గా ఉంటుందండి. నెక్స్ట్ టైం జొన్న రొట్టె చేసినప్పుడు ఈ టిప్ని ట్రై చేయండి, ఒట్టి రొట్టెలు కావాలనుకుంటే. నెక్స్ట్ టిప్, ఫోర్త్ టిప్ అండి. మనము ఎగ్స్ను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మనం ఎగ్ కర్రీ కానీ బాయిల్డ్ ఎగ్ చేసుకోవాలంటే వెంటనే ఉడకబెట్టేస్తుంటాము. అలా ఉడకబెట్టినామంటే మనము ఎగ్స్ను ఉప్పు వేసి ఉడకబెట్టినా, ఇంకా ఏం వేసి ఉడకబెట్టినా కూడా ఎగ్స్ అనేది పగిలిపోతాయండి. ఎందుకంటే కూల్గా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే. అలా ఉడకబెట్టకుండా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఉడకబెట్టండి ఉప్పు వేసి. అవి ఏమీ కావు. చూసినారు కదా. మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.